ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటా అండి వాళ్ళు వచ్చేసరికి బాబు గారి ఇంటి మీద దాడులు చేశారు. అదే సారీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. పట్టాభి గారి మీద దాడి చేశారు. గన్నవరం స్టేషన్లో దాడి చేసి తగలపెట్టారు. ఇట్లాంటి చాలా రచకాలు చేశారు. వాళ్ళ గవర్నమెంట్లో ఏ ఒక్కరికి కూడాను శిక్షలు వేయలేదు. వాళ్ళు మాకన్నా ఇంకా అరాచకంగా బిహేవ్ చేశారండి. మేమేంటి మా నాయకుడి మీదకు వచ్చినందుకు మాత్రమే మేము వెళ్ళాం, కానీ అది కట్టలు తెంచుకొని వెళ్ళామే తప్పించి ఇక్కడ మేమేదో ఉల్లంఘించి చేయాలనేవి కాదు. ఆడవాళ్ళని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఆడదాన్నే అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం నేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి అనుకో ఆడవాళ్ళని నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడుతున్నప్పుడు మేము ఎందుకు సైలెంట్గా ఉంటామండి? బాబు గారు మా మీద కేసులు పెట్టవచ్చు, మమ్మల్ని కంట్రోల్లో పెట్టాలి, వీళ్ళందరినీ డిసిప్లిన్లో ఉంచాలని అనుకుని ఉండొచ్చు అండి. మేము ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేసాము. మమ్మల్ని ఎన్ని అన్నా కూడా మేము మెయింటైన్ చేసాము అదే డిసిప్లిన్ని. కానీ బాబు గారి జోలికి వచ్చేసరికి మేము కొంచెం కంట్రోల్ తప్పాము. పర్వాలేదు, మేము సామరస్యంగానే వెళ్తాము. బాబు గారిని ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మాట్లాడారో వాళ్ళ ఇంటి ముందే ధర్నా కూర్చుంటాం. క్షమాపణ చెప్పే వరకు అక్కడే ఉంటాం.